Welcome to my channel Maths for Competitive Examinations. రేషియో మీద ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. ఇక్కడ నా ఛానల్లో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకు కొన్ని టిప్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ప్రాబ్లం తెలుసుకొని చెప్తుంటాను. సో ఈరోజు ప్రాబ్లం ఏంటంటే ద రేషియో ఆఫ్ కిడ్స్ టు అడల్ట్స్ ఇన్ ఏ పార్టీ ఈజ్ 5:2. If there are 14 adults at the party, then how many kids are there? The ratio of kids to adults. The ratio of kids to adults is equal to 5:2. If the kids are 5, adults are 2. If there are 14 adults, here if there are 2 adults, the kids are 5. If there are 14 adults, how many kids are there? If there are 14, if it is 14, that means if we multiply both the numbers in the ratio by 7, we get 14 in this place, that is in the adults. This is the ratio of kids to adults. So if it is 14, what is this? If we multiply this by 7, we get 14. Therefore, we have to multiply both the numbers by 7. So 7 5s are 35. So 5:2 is as 35:14. So if there are 14 adults, there will be 35 kids. Therefore, number of kids is equal to 35. That is, if there are 14 adults, the number of kids are 35. ఇక్కడ చిన్న నంబర్లు ఇచ్చారు కాబట్టి మనం ఈజీగా చేయొచ్చు. అందులో 14 అంటే 2 యొక్క మల్టిపుల్ అయింది. దేర్ఫోర్ 2తో ఎంత మల్టిప్లై చేస్తే 14 వస్తుందో 5ను కూడా అంతే మల్టిప్లై చేసాము కాబట్టి చాలా ఈజీగా ఉంది. కానీ మీరు రేషియోస్ గురించి కొంత నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఆ రేషియోకి సంబంధించి విషయాలు ఏంటంటే అడల్ట్ ఈజ్ 5:2. ఇక్కడ మనము 5:2 అని చదువుతాము. దీన్ని ఎప్పుడు రేషియో అని చదవకూడదు. 5:2 అనే మొత్తము అది ఒక రేషియో. 5:2 అనేది రేషియో ఆఫ్ కిడ్స్ టు అడల్ట్ ఈజ్ 5:2. 5:2 ఆర్ 5:2 అది చదవాలన్నమాట. సో కిడ్స్ టు అడల్ట్ ఈజ్ 5:2. తర్వాత ఈక్వలెంట్ రేషియోస్ ఉంటాయి. ఈక్వలెంట్ రేషియో అంటే ఇప్పుడు 5:2, 5:2, దిస్ ఈజ్ ఏ రేషియో. దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు, ఫ్రాక్షన్ ఫామ్లో కూడా రాయొచ్చు, 5/2 అని కూడా రాయొచ్చు. సో ఈక్వలెంట్ రేషియో అంటే సపోజ్ ఇది ఫ్రాక్షనల్ ఫామ్లో రాసినప్పుడు వెన్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ by 2, both numerator and denominator, we get 10/4. So 10/4 and in the ratio form or in this is colon form, 10:4 or 10:4. 5:2 is equal to 10:4. It is an equivalent form, but always we will give the simplest form of a ratio. This is the simplest form of the ratio, 5:2. So this is also, that is 35:14 is also the ratio of the kids to adult, but it is not in its simplest form. అంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. రెండు కూడా ఒకే నెంబర్తో డివైడ్ అవుతాయి, 7తో డివిజిబుల్ అవుతాయి రెండు కూడా. అప్పుడు 5:2 వస్తుంది అనమాట. ఇది ఇంకా డివిజిబుల్ కాదు. అటువంటి దాన్ని సింప్లిఫైడ్ ఫామ్లో ఇస్తారు, సింప్లిఫైడ్ ఫామ్లో. ఆ విధంగా రేషియో ఎప్పుడు సింప్లిఫైడ్ ఫామ్లోనే ఇస్తారు. సో ఈక్వలెంట్ రేషియో కావాలి అంటే మనం నంబర్ ఆఫ్ ఈక్వలెంట్ రేషియోస్ రాయొచ్చు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫ్రాక్షన్ ఫామ్లో రాసి దాన్ని బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని ఏదైనా ఒకే నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మనకు దాని యొక్క ఈక్వలెంట్ రేషియో వస్తుంది. ఇక్కడ 2తో మల్టిప్లై చేసి 10/4 వచ్చింది. 3తో మల్టిప్లై చేసామనుకోండి, 3 5s 15, 3 2s 6. సేమ్ దీస్ 2 ఆర్ ఈక్వల్. సో అప్పుడు ఎలా రాస్తామంటే ఈ 2 రేషియోస్ ఈక్వల్ అంటే ఈక్వల్ టు 15:6. ఈక్వల్ అనే దానికంటే 5:2 ఈజ్ యాజ్ 15:6 అనమాట. ఈజ్ యాజ్ అని చదువుతాం 5:2. ఇంకా మనం వెదర్ 2 ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ అని తెలుసుకోవాలంటే ఇంకో పద్ధతి ఉంది. 2 రేషియోస్ ఇచ్చారు. ఒకటేమో 2 to 5,
ఒక రేషియో, అనదర్ రేషియో ఏమో 10:25. చెక్ వెదర్ దీస్ టూ ఆర్ ఈక్వలెంట్ ఆర్ నాట్. ఈ రెండు రేషియోలు సమానమా కాదా అని వెరిఫై అడిగారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఫ్రాక్షనల్ ఫామ్లో రాసుకున్నాము, దీన్ని కూడా ఫ్రాక్షనల్ ఫామ్లో రాసుకున్నాము. ఇట్లా ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలి ఈ విధంగా. 25 2s 50, 10 5s 50. ఈ విధంగా క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఆ ప్రోడక్ట్స్ ఈక్వల్ అయితే ద టూ రేషియోస్ ఆర్ ఈక్వల్, ద టూ రేషియోస్ ఆర్ ఈక్వల్ అని చెప్పొచ్చు. తర్వాత ఒక్కొక్కసారి ఈ రేషియోస్ను ఫ్రాక్షనల్ ఫామ్లో ఇస్తారనమాట. అంటే ఇప్పుడు రేషియో ఆఫ్ టమాటోస్ టు brinjal is in kilograms, 5:7. అట్లా కాకుండా మనకి ద రేషియో ఆఫ్ టొమాటోస్ టు బ్రింజాల్ ఈజ్ 1/2 to 1/7 అనుకోండి. ఇట్లా ఫ్రాక్షనల్ ఫామ్లో ఇచ్చారనుకోండి. అప్పుడు మనం ఈక్వలెంట్ ఫ్రాక్షన్ కనుక్కోవాలంటే ఎట్లా, న్యాచురల్ నెంబర్స్లో ఫ్రాక్షన్ కావాలి మనకు, కానీ వాళ్ళు ఇలా ఇచ్చారు ఫ్రాక్షన్. సపోజ్ టమోటోస్ ఆర్ 1/2 ton అండ్ బ్రింజాల్ ఆర్ 1/7 tons ఉన్నాయనుకోండి. దెన్ ద రేషియో ఆఫ్ టమోటోస్ టు బ్రింజాల్ ఈజ్ 1/2 to 1/7 అని చెప్తారు. కానీ మనం దాన్ని న్యాచురల్ నెంబర్స్లోకి మార్చాలి. న్యాచురల్ నెంబర్స్లోకి మార్చాలంటే ఏం చేయాలంటే 1/2 is to 1/2 1/7, 1/2 is to 1/7 is equal to 7/2. So E ratio is equal to 7/2. That is equal to 7:2 అన్నమాట. 7:2 అంటే 1/2:1/7 is equal to 7:2. ఇప్పుడు ఇది కరెక్టా కాదా మనము ఎలా కనుక్కుంటాము? ఇప్పుడు దీని యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాద్దాము. సపోజ్ దీని యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ 7 2s 14 కదా, 14తో మల్టిప్లై చేద్దాము రెండింటిని. అప్పుడు ఫస్ట్ది ఏమవుతుంది, 14/2 ఈజ్ యాజ్ 14/7. 14/2 అంటే 7, 14/7 అంటే 2. కాబట్టి దిస్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు దిస్ రేషియో. ఇది ఫ్రాక్షనల్ ఫామ్లో భిన్నాలుగా ఇచ్చారు, ఈమెమో న్యాచురల్ నెంబర్స్లో ఇవ్వాలి. కాబట్టి ఈక్వలెంట్ ఫ్రాక్షనల్ ఫామ్లో ఉన్న వాటిని న్యాచురల్ నెంబర్స్గా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయాలంటే ఇలా చేయాలన్నమాట. క్రాస్